వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. విద్యాశాఖలో ఒక అత్యున్నతమైన జాబ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి ఇప్పటి నుంచి ఒక 50 డేస్ టైం ఉంది. ఈ 50 డేస్లో మరి స్క్రీనింగ్ టెస్ట్లోని జనరల్ స్టడీస్ చదివి మంచి మార్కులతో మెయిన్స్కు క్వాలిఫై కావడం ఎలా, ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మరి జనరల్ స్టడీస్లో ముఖ్యమైన ఏరియాస్ ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. సో 50 డేస్ రోజు మీరు ఒక 10 అవర్స్ కష్టపడితే 10 గంటలు మీరు చదవగలిగితే దాదాపుగా 500 గంటలు చదవగలరు. అంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయిన ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసుకోవచ్చు. గతంలో మీరు చదివినా చదవకపోయినా ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్, టెక్నిక్స్, సలహాలు, సూచనలు ఆచరణలు పెడితే తప్పనిసరిగా ఈ 28,450 మంది కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ డిప్యూటీ ఈఓ స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి 1900 మందిని మెయిన్స్కు సెలెక్ట్ చేస్తారు. వారిలో మీరు ఉండే అవకాశం ఉంది ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే. సో 50 డేస్ టైం ఉంది. రోజు మీరు 10 గంటలు కష్టపడి చదవగలిగితే 500 గంటల టైం ఉంది. అంటే 30,000 నిమిషాలు ఉన్నాయి మీ చేతిలో. ప్రతి నిమిషం కూడా చాలా విలువైనవే. మళ్ళీ ఎప్పుడు డిప్యూటీఓ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. మరి మీరు ఒక విద్యాశాఖకు సంబంధించి ఒక రెవెన్యూ డివిజన్కు ఒక బాస్గా ఉండాలంటే, ఒక కింగ్గా ఉండాలంటే, ఒక క్వీన్గా ఉండాలంటే ఈ 30,000 మినిట్స్, 500 గంటలు, మరి 50 రోజులు చాలా కీలకమైనవి. మొత్తం డిప్యూటీఓ జాబ్కు అప్లై చేసిన అభ్యర్థులు 28,450 మంది. మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి ముఖ్యమైన యూనిట్స్ 10 యూనిట్స్. అంటే యావరేజ్గా ఒక్కొక్క యూనిట్ నుంచి 15 బిట్స్ అడిగిన 150 ప్రశ్నల పరీక్ష. ఇది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. కనుక ఒక్కొక్క యూనిట్ చదవడానికి కనీసం 50 గంటల సమయం ఉంది, 5 రోజుల సమయం ఉంది. సో ఈ 5 డేస్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి 50 గంటలలో ఏ టాపిక్స్ మనం చదవాలో నేను విశ్లేషణ చేస్తాను. జాగ్రత్తగా నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ విన్నారంటే తప్పనిసరిగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ మీరు గట్టెక్కవచ్చు. సో ముందుగా ఈ 28,450 మందిలో మనం ఈ డెమోగ్రఫిక్ వేరియబుల్స్ తీసుకుంటే చూడండి, ఇక్కడ 28,450 మంది అప్లై చేశారు. వీరిలో జెండర్ వైజ్గా తీసుకుంటే మేల్, ఫిమేల్ అభ్యర్థులు ఉన్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే మెయిన్స్ ఎంపికలో మరి నాన్ సీరియస్ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ సీరియస్గా చదివే అభ్యర్థులు ఉన్నారు, నాన్ సీరియస్గా చదివేటువంటి అభ్యర్థులు ఉన్నారు. అసలు కొంతమందికి ఈ మే 25న స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఉందని తెలియదు. మరికొంతమంది ఏప్రిల్ 13న స్క్రీనింగ్ టెస్ట్ ఉందని ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది అప్లై చేసుకున్న విషయాన్ని కూడా మర్చిపోతుంటారు. మరికొంతమంది డిఎస్సి ప్రిపేర్ అవుతుంటారు. మరికొంతమంది మే 25న ముఖ్యమైన మ్యారేజెస్, బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు ఉన్నాయని ఆ రోజు ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కనుక డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి ఈ డెమోగ్రఫిక్ వేరియబుల్స్. లొకాలిటీ పరంగా మనం తీసుకుంటే ఈ లొకాలిటీ అప్లై చేసిన 28,450 మందిలో కొంతమంది రూరల్ అభ్యర్థులు ఉంటారు, మరికొంతమంది అర్బన్ అభ్యర్థులు ఉంటారు. తెలుగు మీడియం వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే రీసెర్చ్ పరంగా రూరల్ అభ్యర్థులకు కంటెంట్ గ్రిప్ బాగుంటుంది, అర్బన్ అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మంచి పట్టు ఉంటుంది. సరే, ఎవరైనా కష్టపడి చదివితే కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది లొకాలిటీ పరంగా. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా తీసుకుంటే అప్లై చేసినటువంటి ఈ యొక్క 28,450 మందిలో కొంతమంది వితౌట్
బిఎడ్ ఓన్లీ ఎంఏ ఎంఎస్సి చేసిన అభ్యర్థులు ఉంటారు. పీజీ, కొంతమంది పీజీ విత్ బిఎడ్ అభ్యర్థులు కూడా ఉంటారు. వీళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా జాబ్ అనేది తీసుకుంటే వీరిలో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, మరికొంతమంది అన్ఎంప్లాయీస్ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఎంప్లాయీస్ వీళ్ళు ఎలక్షన్ డ్యూటీ చేస్తూ, ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, టీచింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్ కావాలి. కొంతమంది అన్ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళు పూర్తి కాలం చదువుకోవడానికి అవకాశం ఉంది. అన్ఎంప్లాయీస్ ఇది ఒక వేరియబుల్ మనం తీసుకుంటే. అప్లై చేసుకున్న 28,450 మందిలో వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వివిధ రకాల అభ్యర్థులు ఉంటారు. అదేవిధంగా ఏజ్ తీసుకుంటే కొంతమంది చూడండి, ఇక్కడ 23 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య గల అభ్యర్థులు ఉంటారు ఈ 28,450 మందిలో. సో కొంత చిన్న వయసు వారికి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, పెద్ద వయసు వారికి విశ్లేషణాత్మకంగా చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, 28,450 మందిలో వివిధ రకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి వీరిలో కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. కనీసం ఒక 5,000 మంది నాకు ఖచ్చితంగా డిప్యూటీ ఈఓ జాబ్ రావాలని చదివే అభ్యర్థులు ఉంటారు. ఈ 28,450 మందిలో ఎమిలీ అకాడమిక్ గైడెన్స్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది, అసలు ఎమిలీ అకాడమిక్ గైడెన్స్ ఫాలో కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ విశ్లేషణ ఆధారంగా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే, మిమ్మల్ని మీరు నమ్మితే, నేను చెప్పిన గైడెన్స్ ఇంప్లిమెంట్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే తప్పనిసరిగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసుకొని మెయిన్స్కి రావచ్చు. ఆ తర్వాత మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ కావాలో నేను గైడెన్స్ మీకు ఇస్తాను. కనుక తప్పనిసరిగా డాక్టర్ మోజెస్ ఎమిలేనే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి ఏ అంశాలు ఉంటాయి. మొత్తం 10 యూనిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిది మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 3 రకాల కరెంట్ అఫైర్స్ మనం చదువుకోవాలి. మొదటిది స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, రెండవది నేషనల్ లెవెల్, జాతీయ స్థాయిలో ఉండే కరెంట్ అఫైర్స్, మూడవది అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే కరెంట్ అఫైర్స్. ఈ 3 స్థాయిలో కరెంట్ అఫైర్స్లో ఏ అంశాలు చదవాలో బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. వ్యక్తులు, ఇంపార్టెంట్ పర్సన్స్, అవార్డులు, క్రీడలు, కమిటీలు, కమిషన్లు, తర్వాత వీరిచ్చేటువంటి రిపోర్టులు, నివేదికలు, సదస్సులు, ముఖ్యమైన సదస్సులు, సమావేశాల గురించి కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. అదేవిధంగా వివాదాస్పద మరి ప్రాంతాలు, ఇప్పుడు డిఎంకే గవర్నమెంట్కు బీజేపీ పార్టీకి మధ్యలో ఈ శ్రీలంకలో ఉండే ఒక చిన్న దీవి భారతదేశం వాళ్ళకు అప్పగించడానికి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. దాని గురించి కూడా మీరు చదవాలి. ఆ తర్వాత గ్రంథాలు, ముఖ్యమైనటువంటి కూటములు. సో ఈ కూటములలో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అంటే ఏమిటి, G15 కంట్రీస్ అంటే ఏమిటి, G20 అంటే ఏమిటి, నాన్ అలైడ్ మూమెంట్కి సంబంధించి, అదేవిధంగా కామన్వెల్త్ కంట్రీస్, తర్వాత యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఉన్నవి D8 కంట్రీస్. ఇవన్నీ కూడా వివిధ కూటముల గురించి మనం కరెంట్ అఫైర్స్ కింద మరి చదవాలి. తర్వాత 10వ అంశం ఇటీవల వస్తున్నటువంటి వ్యాధులు, వాటికి కనుక్కున్నటువంటి వ్యాక్సిన్లు, అదేవిధంగా ప్రజెంట్ ట్రెండ్స్. చూడండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి. ఆ తర్వాత ముఖ్యమైన పథకాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి వివిధ రంగాలకు సంబంధించిన పథకాలు, అదే ముఖ్యమైనటువంటి ఆవిష్కరణలు. ఇవన్నీ కూడా
మీరు మే 20th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అని కూడా, ఎందుకంటే ఈసారి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, దాన్ని చేంజ్ చేయడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ మోడ్లో ఈ పరీక్ష జరుగుతుంది కాబట్టి మే 20 తారీఖు వరకు వీలైతే ఇక్కడ బోర్డుపై రాసినటువంటి అంశాలే కాకుండా మరి దినపత్రికలలో గత 1.5 yearలో వచ్చినటువంటి ఎడిటోరియల్స్ ఆధారంగా, అదేవిధంగా వివిధ మ్యాగజైన్లలో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ ఆధారంగా మీరు ప్రిపేర్ అయితే ఈ ఏరియాను బాగా మీరు చదవడానికి అవకాశం ఉంది, మార్క్స్ ఏరియా నుంచి రావడానికి అవకాశం ఉంది. సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అంతర్జాతీయ స్థాయి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ ప్రపంచ పటం దగ్గర పెట్టుకోవాలి. సో ప్రపంచ పటంలో ముఖ్యంగా మనం దిక్కులు మూలాలు తెలుసుకోవాలి. సో దిక్కులు తీసుకుంటే మనకి ఇక్కడ నార్త్, సౌత్, ఇక్కడ ఈస్ట్, ఇక్కడ వెస్ట్. సో ఇవి కలుపుకుంటే నార్త్ ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది, ఈ భాగం అంతా సౌత్ వెస్ట్ అవుతుంది, ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది. కనుక ఎప్పుడైనా ప్రపంచంలో దాదాపుగా ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కలిగినటువంటి దేశాలు 193 దేశాలు ఉన్నాయి. సో ఈ 193 దేశాలు ఏ ఖండాలకు సంబంధించినవి, కనుక ప్రపంచ పటం గురించి ఒక ఐడియా ఉండాలి మీకు. మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. మరి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, ఈ ఉత్తరార్ధ గోళంలో ఉన్నటువంటి దేశాలు, దక్షిణార్ధ గోళంలో ఉన్న దేశాలు, ఈ గ్రీనిష్ రేఖాంశంకు కుడివైపున ఉన్నటువంటి దేశాలు, ఎడమవైపున ఉన్నటువంటి దేశాలు. సో ఈ దేశాలపైన మీకు ఒక ఐడియా ఉండాలి. మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఆ ఖండాలలో మళ్ళీ తిరిగి ఈ దిక్కులు, ఉత్తరాన ఉన్న దేశాలు, దక్షిణాన ఉన్న దేశాలు, తూర్పున ఉన్న దేశాలు, పశ్చిమాన ఉన్నటువంటి దేశాలు, ఇట్లా దిక్కులు మూలల వారీగా ఈ దేశాల గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా భారతదేశ పటాన్ని కూడా ఈ దిక్కులు మూలల ఆధారంగా నేర్చుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఈ 2 కలుపుకుంటే నార్త్ ఈస్ట్, ఈ 2 కలుపుకుంటే సౌత్ ఈస్ట్, ఈ 2 కలుపుకుంటే సౌత్ వెస్ట్, ఈ 2 కలుపుకుంటే నార్త్ వెస్ట్. సో దీన్నే మనం ఉత్తరం. ఇవి ఈశాన్య రాష్ట్రాలు. ఇటీవల జరుగుతున్న మణిపూర్ అల్లర్ల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, ఆగ్నేయం కింద ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి? మరి ఇక్కడ నైరుతి, ఇది వాయువ్యం. ఈ విధంగా భారతదేశంలో ఉండేటువంటి మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, అవి ఏ దిక్కులో ఉన్నాయి, ఏ మూలలో ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ చదవడానికి ముందు మీకు ఒక ప్రాథమిక అవగాహన ఉండాలి. ఎప్పుడైనా రైల్వే జోన్స్ గురించి అడుగుతుంటారు. నూతనంగా వచ్చినటువంటి రైల్వే జోన్స్ 18 జోన్స్ ప్లస్ 1 సౌత్ కోస్టల్ రైల్వే, మరి అది విశాఖపట్నం కేంద్రంగా వచ్చినటువంటి రైల్వే జోన్స్. మొత్తం రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏ దిక్కులో ఉన్నాయి అనేవి ఒక ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఈ తక్కువ టైంలో కరెంట్ అఫైర్స్ చదవడానికి ముందు ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అడగవచ్చు. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ పటం 3 పటాలు మీ దగ్గర ఉండాలి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు. ఒకటి ప్రపంచ పటం, 2 భారతదేశ పటం, 3 ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పటం. సో మీకు తెలుసు కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి, 76 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. ఈ రెవెన్యూ డివిజన్కు హెడ్గానే మీరు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత డిప్యూటీ ఈఓగా ఒక విధులు నిర్వహించాలి. సో దీంట్లో కొన్ని పోస్టులు ప్రమోషన్ మీద తీయగా 38 జాబ్స్ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేస్తున్నారు. 26 జిల్లాలు, అదేవిధంగా 679 మండలాలు ఉన్నాయి. సో ఈ 26 జిల్లాలు తిరిగి మళ్ళీ నార్త్లో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి, సౌత్లో ఉన్న జిల్లాలు ఏంటి, ఈస్ట్లో ఉన్న జిల్లాలు ఏంటి, వెస్ట్లో ఉన్న జిల్లాలు ఏంటి, ఈ జిల్లాలు మళ్ళీ ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, కోస్తాంధ్రంలో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి, రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటి, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక అవగాహన మీకు ఉండాలి
కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు. ఈ విధంగా ప్రపంచ పటం, భారతదేశ పటం, ఆంధ్రప్రదేశ్ పటాన్ని విశ్లేషణాత్మకంగా నేర్చుకున్న తర్వాత నేను చెప్పినటువంటి ఏరియాస్ కరెంట్ అఫైర్స్ మీరు ఫోకస్ చేస్తే తప్పనిసరిగా ఈ చాప్టర్లో మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ చాప్టర్ గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంతర్జాతీయ, జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు చదవాలి. రెండవ చాప్టర్ మనకు జనరల్ స్టడీస్లో రెండవ చాప్టర్. ఈ చాప్టర్ను మనం ఎట్లా చదవాలి? నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం మరియు దాని అనువర్తనాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు మరియు సమాచార ప్రసార రంగాలలో ఆధునిక పోకడలు. మీకు తెలుసు, రోడ్డు పైన ఇటువంటి పీచు మిఠాయి అమ్ముతుంటారు. దీన్నే కాటన్ క్యాండీ అంటాం. ఇటీవల చాలా రాష్ట్రాలు దీన్ని నిషేధించాయి. జనరల్ సైన్స్ అంటే ప్రతిరోజు మనం చూస్తున్న విషయాలకు సంబంధించిన అంశాలే. ప్రతిరోజు మన పిల్లలు, స్కూల్ పిల్లలు ఎప్పుడైనా ఈ పీచు మిఠాయి తింటుంటారు. ఎందుకు అది తినకూడదని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. దీంట్లో ఉన్నటువంటి రసాయనం పేరు ఏమిటి అని అడగొచ్చు. ఈ కాటన్ క్యాండీలో ఉన్నటువంటి టాక్సిక్ కెమికల్ ఏంటంటే రోడోమైన్ బి. రేపు మీకు ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఇటీవల చాలా రాష్ట్రాలు నిషేధిస్తున్న ఈ పీచు మిఠాయి కాటన్ క్యాండీల్లో ఉండేటువంటి టాక్సిక్ కెమికల్ పేరేమిటి? రోడోమైన్ బి. అదేవిధంగా ప్రతిరోజు మనం మోటారు వాహనాలు చూస్తుంటాం. ఆ మోటారు వాహనాలు వెదజల్లేటువంటి కాలుష్యం పేరేం పేరు? కార్బన్ మోనాక్సైడ్. ఈ విధంగా జనరల్ సైన్స్ నిత్య జీవితానికి అన్వయం చేస్తూ మనం నేర్చుకోవాలి. సో అదేవిధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలలో ఏరోనాటికల్ అండ్ స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, తర్వాత కంప్యూటర్స్, రోబో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డిఫెన్స్కు సంబంధించిన అంశాలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చదవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. సో దీన్ని ABCDEగా గుర్తుంచుకోండి. ఏ ఫర్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ టెక్నాలజీ, B ఫర్ బయోటెక్నాలజీ, C ఫర్ కంప్యూటర్స్, IT, రోబో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, D ఫర్ డిఫెన్స్, E ఫర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్కు అనుసంధానం చేస్తూ మీరు అధ్యయనం చేయాలి. ఆ తర్వాత మూడవ చాప్టర్ భారతదేశ చరిత్ర, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ రంగాల దృక్కోణంలో అధ్యయనం, ఆంధ్రప్రదేశ్ చరిత్రపై ప్రత్యేక దృష్టి మరియు భారత జాతీయోద్యమం. ఇక్కడ మీరు చదవాల్సింది ఇండియన్ హిస్టరీ చదవాలి, ఏపీ హిస్టరీ చదవాలి. సో ఇక్కడ మీకు తెలుసు, చరిత్ర పితామహుడు హెరోడోటస్. ఈ చరిత్రను చదివేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఏరియాస్ క్రోనాలజీ. సో భారతదేశంలో సంవత్సరాల వారీగా జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. సో సింధు నాగరికత మొదలుకొని మన స్వాతంత్రం వచ్చేంత వరకు సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి చారిత్రకపరమైన అంశాలు, సాంస్కృతికపరమైన అంశాలు, సాంఘికపరమైనటువంటి అంశాలు, ఆ తర్వాత తొలి వేద కాలం, మలివేద కాలం, ఆ తర్వాత వచ్చినటువంటి మౌర్యులు, తర్వాత కుషానులు, గుప్తులు, తర్వాత 712 తర్వాత అరబుల దండయాత్ర, ఢిల్లీ సుల్తాన్లు, ఆ రాజవంశాలు, ఆ తర్వాత వచ్చినటువంటి మొఘల్స్, మేజర్ మొఘల్స్, మైనర్ మొఘల్స్, ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్లు 1947 వరకు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర చదివేటప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటు, 1885 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, 1905 బెంగాల్ విభజన. ఈ విధంగా ఇయర్ వైజ్గా మీరు ప్రిపేర్ కావాలి. 1909 మింటో మార్లే సంస్కరణలు, 1916 హోమ్ రూల్ ఉద్యమం, అనిబిసెంట్ నేతృత్వంలో వచ్చినటువంటి ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం. 1917 మహాత్మా గాంధీ చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం. ఇది తొలి ఉద్యమం మహాత్మా గాంధీకి సంబంధించి. బీహార్లో చేపట్టిన చంపారన్ సత్యాగ్రహం రైతులకు సంబంధించి.
1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం, అదేవిధంగా 1920 సహాయ నిరాకరణ ఉద్యమం, 1922 చౌరీ చౌరా సంఘటన, 1927 సైమన్ కమిషన్, 1929 పూర్ణ స్వరాజ్ లాహోర్లో చేసిన తీర్మానం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, అదేవిధంగా 1935లో భారత ప్రభుత్వ చట్టం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, 1946లో క్యాబినెట్ మిషన్ రాక భారతదేశానికి, 1947లో స్వాతంత్ర ప్రకటన. ఈ విధంగా చరిత్రను చదివినప్పుడు ఫస్ట్ డైమెన్షన్ క్రోనాలజీ, అంటే సింధు నాగరికత మొదలుకొని భారత స్వాతంత్రం వచ్చేంత వరకు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ సంవత్సరాల వారీగా జరిగిన ముఖ్య సంఘటనలను మీరు గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా ఒక బీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ చరిత్ర చదివేటప్పుడు రెండవ అంశం రాజులు, రాజవంశాల క్రమం, డైనాస్టీస్. ఈ రాజవంశాల క్రమమే కాకుండా బ్రిటిష్ కాలంలో ఉన్న గవర్నర్ జనరల్, మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అడగడం జరిగింది. ఈ గవర్నర్ జనరల్ గురించి మనం ఒక క్రోనాలజీ ప్రకారంగా నేర్చుకోవాలి. సో రాజులు, రాజవంశాల క్రమం తీసుకుంటే ఉదాహరణకు విజయనగర సామ్రాజ్యం తీసుకుందాం. ఎప్పుడైనా ఒక చార్ట్ రూపంలో ఇవి నేర్చుకోవాలి. ఇది విజయనగర సామ్రాజ్యం అనుకుంటే దీంట్లో ఉన్న రాజవంశాల క్రమాన్ని ఒక ఆర్డర్లో అడగవచ్చు. కనుక యాజిటీస్గా కాకుండా చార్ట్స్ ద్వారా, గ్రాఫ్స్ ద్వారా, మ్యాప్స్ ద్వారా నేర్చుకోవాలి. ఇక్కడ ఒక మ్యాప్ వేస్తున్నా, దీనే ట్రీ చార్ట్ అంటారు. మొదట వచ్చినటువంటి వంశం సంగమ, రెండవ వంశం సాలువ, మూడవ వంశం తులువ. ఈ తులువ వంశానికి చెందినవాడే శ్రీకృష్ణదేవరాయలు. మూడవ వంశం ఆరవీటి. ఈ విధంగా 4 రాజవంశాల గురించి మీరు ఒక ట్రీ చార్ట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా రాజుల క్రమం తీసుకుంటున్నప్పుడు మనం మొన్న గ్రూప్ 1లో, గ్రూప్ 2లో మైనర్ మొఘల్స్ గురించి అడిగారు, మేజర్ మొఘల్స్ కాదు. సో మేజర్ మొఘల్స్లో మొఘల్ సామ్రాజ్యం అనేటువంటిది ఒక పెద్ద వృక్షం అనుకుంటే ఈ వృక్షంలో ఆర్డర్లో వచ్చినటువంటి చక్రవర్తుల గురించి అడగడానికి అవకాశం ఉంది. బాబర్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి హుమయూన్ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి అక్బర్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి జహంగీర్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి షాజహాన్. సో నెక్స్ట్ చివరి వ్యక్తి మేజర్ మొఘల్స్లో ఔరంగజేబ్. సో వీరి తర్వాత వచ్చినటువంటి మైనర్ మొఘల్స్లో ఆర్డర్ మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈ విధంగా రాజుల క్రమాన్ని, రాజవంశాల క్రమాన్ని, క్రోనాలజీ ఆర్డర్ను చరిత్రలో నేర్చుకోవాలి. సో అదేవిధంగా చరిత్రను చదివేటప్పుడు ఈ మధ్య ఎక్కువగా పోటీ పరీక్షలు అడుగుతున్నటువంటివి మాన్యుమెంట్స్, చిరస్మారకాలు. ఈ చిరస్మారకాలు కోటలు కావచ్చు, మతపరమైన కట్టడాలు కావచ్చు, లేకుంటే శిథిలాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఉదాహరణకు తాజ్మహల్. ఈ తాజ్మహల్ ఎక్కడుంది? ఆగ్రాలో ఉంది. ఆగ్రా ఏ రాష్ట్రంలో ఉంది? యూపీలో ఉంది. తాజ్మహల్ ఏ నది పక్కన కట్టారు? యమునా నది పక్కన కట్టారు. తాజ్మహల్ కట్టించింది ఎవరు? శ్రీశ్రీ మాదిరి కూలీలు అని చెప్పకూడదు, అది కమ్యూనిజం భాష. ఇక్కడ మనం జిఎస్ భాష నేర్చుకోవాలి. తాజ్మహల్ కట్టించింది షాజహాన్ ఎవరి కోసం కట్టించాడు? ముంతాజ్ బేగం కోసం. ముంతాజ్ బేగం చనిపోయింది తన 14వ సంతానాన్ని కలనేక. ఆ సందర్భంలో మరణించింది. ఆమె సమాధికి జ్ఞాపకార్థంగా ఒక పాలరాతి కట్టడం కట్టాడు తాజ్మహల్. సో అదేవిధంగా ఆగ్రా కోట, తర్వాత ప్రధానమంత్రి ప్రసంగం చేసేటువంటి రెడ్ ఫోర్ట్, ఎర్రకోట కట్టించింది షాజహాన్. తర్వాత ఫతేపూర్ సిక్రీ, ఇది ఆగ్రా దగ్గరలో ఉంటుంది. ఓకే, అదేవిధంగా రాజస్థాన్లో తీసుకుంటే దిల్వారా దేవాలయం, మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంతా, ఎల్లోరా గుహలు,
ఇట్లా మన సౌత్ తీసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోట కానీ, చార్మినార్ కానీ, హంపీలో ఉన్నటువంటి విరూపాక్ష దేవాలయం, ఓకే, మరి శ్రావణ బెలుగోలలో చెప్పండి గోమటేశ్వరుని విగ్రహం. ఈ గోమటేశ్వరుని విగ్రహం ఏ మతానికి సంబంధించింది? జైన మతానికి సంబంధించింది. జైన మతంలో ఏ శాఖకు సంబంధించింది? మరి శ్వేతంబరుల, దిగంబరుల, సో దిగంబరులకు సంబంధించింది. ఈ విధంగా చిరస్మారకాల గురించి మీరు ముఖ్యమైన చిరస్మారకాలన్నీ కూడా చూసుకుంటారండి. అదేవిధంగా మనం తంజావూరులో తీసుకుంటే బృహదీశ్వర ఆలయం ఉంది. ఆలయాలు, మసీదులు, ముఖ్యమైన చర్చిలు. ఇక్కడ ఆసియాలో అతిపెద్ద చర్చి మెదక్ చర్చి. దీన్ని కట్టించితే ఎవరంటే పాస్నెట్ అనేటువంటి ఒక దొర. కనుక ఇవన్నీ కూడా చిరస్మారకాల కింద మీరు చదువుకోవాలి, చరిత్ర కింద. ఆ తర్వాత ముఖ్యమైన శాసనాల పైన కూడా బిట్స్ అడుగుతున్నాడు. శాసనాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఎపిగ్రఫీ. కాయిన్స్ని గురించి అధ్యయనం చేసేటువంటిది న్యూమిస్మాటిక్స్. చరిత్రలో న్యూమిస్మాటిక్స్. సో ఈ శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ గురించి మనం ఒక ఐడియా ఉండాలి. ముఖ్యమైన ఇన్స్క్రిప్షన్స్లో నాసిక్, హతిగుంప, అలహాబాద్, సాంచి, సారనాథ్, ఐహోలు, నానాగర్, జూనాగఢ్, ఇవి ముఖ్యమైన శాసనాలు. చరిత్రలో ఏ ఏరియాస్ చదవాలంటే ముందు క్రోనాలజీ, సంవత్సరాల వారీగా జరిగిన ముఖ్యమైన సంఘటనలంతా కూడా ఒక టేబుల్ తయారు చేసుకోండి. ఆ తర్వాత రాజులు, చక్రవర్తుల ఆర్డరు, గవర్నర్ జనరల్ ఆర్డర్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఆ తర్వాత చిరస్మారకాల గురించి చదువుకోవాలి, శాసనాల గురించి చదువుకోవాలి, విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇవి చరిత్రకు సంబంధించిన అంశాలు. సో నెక్స్ట్ చాప్టర్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ తెలుసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ తెలుసుకోవాలి. ఈ జాగ్రఫీ తెలుసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన దిక్కులు మీకు ఇందాకనే చెప్పాను. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొదట వర్షం పడేది కేరళలో. సో నైరుతి ఎక్కడ ఉంది? ఇది నైరుతి. దానికి కంప్లీట్ అపోజిట్లో ఉండేది ఈశాన్యం. భారతదేశంలో దండయాత్రలన్నీ జరిగింది ఇక్కడ వాయువం. దానికి అపోజిట్లో ఉండేటువంటిది ఆగ్నేయం. సో ఈ దిక్కుల ఆధారంగా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ప్రధానంగా మనం చూసుకుంటే ఉత్తరాన హిమాలయ పర్వతాలు, జమ్మూ కాశ్మీర్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉంటాయి హిమాలయ పర్వతాలు. ఇక్కడ గంగా సింధు మైదానం, దక్కన్ పీఠభూమి, తర్వాత తీరరేఖల కింద చెప్పుకోవచ్చు. పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరరేఖ విషయంలో 2వ స్థానంలో ఉంది. సో ఈ ఇండియన్ జాగ్రఫీ కానీ ఏపీ జాగ్రఫీ కానీ చదివేటప్పుడు చదవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఫిజికల్ ఫీచర్స్, నైసర్గిక స్వరూపం. ఈ నైసర్గిక స్వరూపంలో పీఠభూములు, ప్రధానమైనటువంటి మైదానాలు, కొండలు, పర్వతాలు. 900 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉంటే పర్వతం, తక్కువ ఎత్తు ఉంటే కొండగా చెప్పుకోవచ్చు. నైసర్గిక స్వరూపం కింద ముఖ్యమైనటువంటి మైదానాలు ఏమున్నాయి, ముఖ్యమైన పీఠభూములు ఏమున్నాయి, ముఖ్యమైనటువంటి కొండలు, పర్వతాలు, వీటి గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత శీతోష్ణ స్థితి. ఈ శీతోష్ణ స్థితిలో భారతదేశంలో ఉన్నటువంటి వర్షపాతం, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, శీతలము ప్లస్ ఉష్ణం 2 ఉంటాయి ఇక్కడ. చలి ప్లస్ ఉష్ణం, వర్షపాతము, ఉష్ణోగ్రత. సో ఈ వర్షపాతం ఆధారంగా వచ్చేటువంటి అడవులు, ఈ అడవులు ఉండే చోట ఉండేటువంటి సారవంతమైన నేలలు, మృతికలు. సో ఈ నేలల్లో వ్యవసాయం చేయాలంటే కావాల్సినటువంటి నీటిపారుదల, నదులు, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నదులు, ఉత్తరాన ఉన్నటువంటి నదులు, దక్కన్ నదులు. ఈ దక్కన్ నదులలో తూర్పు వైపుకు ప్రవహించేవి, తూర్పు వైపుకు ప్రవహించనివి. ఉదాహరణకు నర్మదా, తపతి. తూర్పు వైపుకు ప్రవహించేవి మీకు తెలుసు గోదావరి, కృష్ణ, కావేరి. ఇవన్నీ కూడా తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేటువంటి నదులు. ఈ నదులపైన నిర్మించినటువంటి ఆనకట్టలు. సో ఈ ఆనకట్టల ఆధారంగా, ప్రాజెక్ట్స్ ఆధారంగా వచ్చేటువంటి
జల విద్యుత్ శక్తి. ఈ జల విద్యుత్ శక్తి ఆధారంగా ఉండేటువంటి భారీ పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఈ పరిశ్రమలో ఉన్నటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి రవాణా సౌకర్యాలు, ఈ రవాణా సౌకర్యాలలో భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్వేస్ వాయు మార్గాలు, తర్వాత జల మార్గాలు, రైలు మార్గాలు, ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి, ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఈ రవాణా సౌకర్యాల ద్వారా చేసేటువంటి ఎగుమతులు, ముఖ్యమైనటువంటి దిగుమతులు, మనం చేసుకున్నటువంటి దిగుమతులు, ఇవి ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏపీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవాలి. ఒక సీక్వెన్స్లో నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, దాంట్లో భాగంగా ఉండేటువంటి వర్షపాతం బాగా ఉంటే ఉండేటువంటి అడవులు ఎక్కువ ఉన్నప్పుడు నేలలు సారవంతంగా ఉంటాయి, నేలలు బాగున్నప్పుడు వ్యవసాయం చేయొచ్చు, వ్యవసాయానికి ఆధారం నీరు అందించే ఒక మార్గం నదులు, ఆ నదులపైన కట్టేటువంటి ఆనకట్టలు, ఆ ఆనకట్టల ద్వారా వచ్చేటువంటి జల విద్యుత్ శక్తి, ఈ జల విద్యుత్ శక్తి ఆధారంగా వచ్చేటువంటి పరిశ్రమలు, ఈ పరిశ్రమలలో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులను రవాణా చేసేటువంటి మార్గాలు, ఎగుమతులు, దిగుమతులు, ఈ విధంగా ఒక సీక్వెన్స్లో, ఒక గెస్టాల్ట్ దృక్పథంలో మరి ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ చదవాలా మీరు జిఎస్కి సంబంధించి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భూస్వరూపాలు ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన నదులు ఏంటి, ముఖ్యమైన ఆనకట్టలు ఏమిటి. ఇటీవల ఒక గ్రూప్ 2 ఎగ్జామ్లు అడిగారు, వెలుగొండ అనేటువంటి ప్రాజెక్టు ఏ కొండ లేక ఏ అడవులలో అది నిర్మిస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ నల్లమల్ల అడవులలో నిర్మిస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్. రీసెంట్గా అది గ్రూప్ 2లో అడిగారు. కనుక ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు నల్లమల్ల అడవులు. సో అడవులు, నదులు, నైసర్గిక స్వరూపము, మైదానాలు, ముఖ్యమైనటువంటి పీఠభూములు, డెల్టా భూములు. సో ఈ నైసర్గిక స్వరూపంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి, ముఖ్యమైనటువంటి నదులు ఏంటి, ముఖ్యంగా ఉండే పరిశ్రమలు ఏంటి, ఈ పరిశ్రమలలో ఉత్పత్తి అయ్యేటువంటి వాటిని ఏ విధంగా రవాణా చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు, ఎగుమతులు, దిగుమతులు, ఇవన్నీ కూడా ఏపీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ ఇండియన్ పాలిటీ మరియు పరిపాలన, రాజ్యాంగ సంబంధ అంశాలు, ప్రజా విధానాలు, సంస్కరణలు, ఈ పరిపాలన విధానాలు. సో ఈ భారత రాజ్యాంగాన్ని గురించి చదివేటప్పుడు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలలో భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఈ ఆర్టికల్స్ గతంలో ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉండేటువంటి ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఈనాడు దాదాపుగా 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. సో భారత రాజ్యాంగంలో బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మన గ్రూప్ 2, గ్రూప్ 1లో ముఖ్యమైన ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించి, ఆదేశ సూత్రాలకు సంబంధించి, అదేవిధంగా ప్రాథమిక విధులకు సంబంధించి, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి, కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ, న్యాయశాఖకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఏ భాగాలలో ఉన్నాయి, ఏ షెడ్యూల్లో ఉన్నాయి. ఉదాహరణకు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి. ముఖ్యమైన ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 సమానత్వం గురించి చెప్తే, ఆర్టికల్ 17 అంటరానితనం గురించి నిషేధించడానికి సంబంధించింది అయితే, ఆర్టికల్ 21 జీవించే హక్కుకు సంబంధించింది అయితే, ఆర్టికల్ 21A ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించింది అయితే, ఆర్టికల్ 23 వెట్టి చాకరిని నిషేధించడానికి సంబంధించింది అయితే, ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధానికి సంబంధించింది అయితే, ఆర్టికల్ 25 ఈ యొక్క మత స్వాతంత్రానికి సంబంధించింది అయితే, ఆర్టికల్ 30 మైనారిటీలు విద్యా సంస్థలు నిర్వహించుకున్నటువంటి హక్కు, ఆర్టికల్ 32 భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే ఇది రాజ్యాంగానికి హృదయం వంటిది, ఆత్మ వంటిది అంటాడు. ఆర్టికల్ 41 ప్రత్యేక అవసరాలు గల వారికి అందించేటువంటి ఉపాధి, విద్యా అవకాశాలు. ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆర్టికల్ 46 SC/ST వారికి ఉన్నత విద్యలో అందించేటువంటి రిజర్వేషన్లు. ఆర్టికల్ 51A మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రష్యా రాజ్యాంగం నుంచి మనం తెచ్చుకున్నాం ఈ ప్రాథమిక విధులు. 51A ఆర్టికల్ కింద ఉన్నాయి. అదేవిధంగా 350A
మాతృభాషలో బోధనకు సంబంధించింది 351, జాతీయ భాషగా హిందీని అభివృద్ధి చేయడం. ఈ ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ మీరు చదువుకోవాలి. అదేవిధంగా మొదటిది మనం చెప్పుకున్నాం, మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అవి ఎన్ని భాగాలలో ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి భారత రాజ్యాంగంలో నాడు నేడు మీరు చదవాలి. ఆ తర్వాత ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు. మీకు తెలుసు 42వ రాజ్యాంగ సవరణ. ఈ 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం చాలా అంశాలు భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక సామ్యవాద అనే పదాలు చేర్చారు. అదేవిధంగా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 42వ రాజ్యాంగ సవరణ. ఆ తర్వాత 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ. ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి ఆస్తి హక్కును తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ఓటు హక్కు అనేది 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది 1989లో. ఆ తర్వాత 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ ఈ మున్సిపాలిటీలకు సంబంధించినవి. ఆ తర్వాత 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ 2002వ సంవత్సరంలో జరిగింది. దీని ఆధారంగా భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఆర్టికల్ 45ను ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్గా చేయడం జరిగింది. 21 ఆర్టికల్ జీవించే హక్కుకు అనుబంధంగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 21A ఆర్టికల్ కింద చేర్చడం జరిగింది. 51A ఆర్టికల్లో ఉన్నటువంటి ప్రాథమిక విధుల జాబితాలో 11వ విధి చేర్చడం జరిగింది. ఆ తర్వాత 101వ రాజ్యాంగ సవరణ ద్వారా GST రావడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎకనామిక్స్ భాషలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అవుతుందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుందా, ఇది ఒక పరోక్ష పన్ను అవుతుంది. ఆ తర్వాత 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇటీవల ఒక రాజ్యాంగ సవరణ జరిగింది 2020లో. అది 104వ రాజ్యాంగ సవరణ. అసెంబ్లీలలో లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు నామినేట్ చేసే విధానాన్ని రద్దు చేశారు 104వ అమెండ్మెంట్ కింద. ఇవి భారత రాజ్యాంగంకు సంబంధించి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో తర్వాత ఏరియా ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్. సో ఇండియన్ ఎకానమీలో చదవాల్సిన ముఖ్యమైన ఏరియాస్ ఏమిటి? సో ఇండియన్ ఎకానమీలో చదవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలలో అగ్రికల్చర్, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీకు తెలుసు, స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తిలో సో విదేశీ భారక నిధులు కలుపుతారు. స్థూల దేశీయోత్పత్తిలో అవి కలపరు. ఎకనామిక్స్ వేరే, ఎకానమీ వేరే. మీకు తెలుసు ఎకనామిక్స్ ఫాదర్ ఆడమ్ స్మిత్. కానీ ఇక్కడ ఇండియన్ ఎకానమీ అంటే కరెంట్ ట్రెండ్స్ గురించి, వర్తమాన వ్యవహారాలకు అప్లై చేస్తూ ఈ ఏరియాస్ మీరు చదవాలి. ఆ తర్వాత ఫారెన్ ట్రేడ్ గురించి చదవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ బడ్జెట్ గురించి చదవాలి, రీసెంట్ బడ్జెట్. ఆ బడ్జెట్లో ఉన్న డేటా గురించి ఒక ఐడియా ఉండాలి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. తర్వాత ఇన్ఫ్లేషన్ గురించి, మానిటరీ పాలసీ గురించి చదువుకోవాలి, ద్రవ్యోల్బణం. తర్వాత నెక్స్ట్ మానిటరీ పాలసీ గురించి చదువుకోవాలి. ఇవి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఏరియాస్. గతంలో గ్రూప్ 2లో, గ్రూప్ 1లో అడిగినటువంటి ఏరియాస్. ఇవి ముఖ్యంగా యాజ్ ఇట్ ఈజ్ కాన్సెప్ట్స్ కాకుండా వర్తమాన వ్యవహారాలకు అప్లై చేస్తూ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మీకు తెలుసు ప్లానింగ్ గురించి ఇచ్చారు, పంచవర్ష ప్రణాళికలు. సో 12వ పంచవర్ష ప్రణాళిక తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది మీకు 2015 నుంచి. సరే, నీతి ఆయోగ్కు ముందు ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికలు, 12వ పంచవర్ష ప్రణాళిక గుర్తుపెట్టుకోండి, అది 2012లో వచ్చింది. 12 అంటే ఇక్కడ 12 అని గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా 2012 నుంచి 17 వరకు 5 సంవత్సరాలు. సో 2012 నుంచి 5 సంవత్సరాలు బ్యాక్ తీసుకుంటే 2007 వరకు అది 11వ పంచవర్ష ప్రణాళిక. సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్లో?
12వ పంచవర్ష ప్రణాళిక గుర్తుకు పెట్టుకుంటే చాలు. 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 2017 వరకు వచ్చింది. 2012కు ముందు 5 సంవత్సరాల బ్యాక్ 11వ పంచవర్ష ప్రణాళిక. ఈ 2007కు 5 సంవత్సరాలకు ముందు 2002 to 2007 అది 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ 2002కు 5 years బ్యాక్ 9వ పంచవర్ష ప్రణాళిక 1997 నుంచి 2002 వరకు. అదేవిధంగా ఈ 1997కు ముందున్నటువంటి మరి 5 సంవత్సరాలు బ్యాక్ తీసుకుంటే 8వ పంచవర్ష ప్రణాళిక. ఈ విధంగా వివిధ పంచవర్ష ప్రణాళికల కాలంలో ఉన్న ప్రధాన లక్ష్యాలపైన ఒక బిట్ అడగవచ్చు. అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పంచవర్ష ప్రణాళికల స్థానంలో ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఒక కొత్త విధానం తెచ్చింది, అది నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ గురించి చదివేటప్పుడు దాని అబ్రివేషన్ అడగవచ్చు ఎప్పుడైనా. ఇది డిప్యూటీఓ స్థాయి పరీక్ష కాబట్టి గ్రూప్ 1 అంత కష్టంగా ఉండకపోవచ్చు, అయినా కూడా మీరు ఇవన్నీ కూడా నేర్చుకోండి. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది 2015 జనవరి 1 నుంచి మరి దీన్ని అమలు చేశారు. దీనికి సంబంధించిన చైర్మన్స్ ఇప్పటివరకు ఎవరెవరు ఉన్నారో వాటిపైన ఒక అవగాహన ఏర్పరచుకోండి. సో నెక్స్ట్ ఏరియా సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. ఐక్యరాజ్య సమితి 17 లక్ష్యాలు పెట్టుకున్నది సుస్థిర అభివృద్ధి గురించి. సుస్థిర అభివృద్ధి అంటే ప్రస్తుత తరం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా భవిష్యత్తు తరం యొక్క ప్రయోజనాలు అవసరాలు కాపాడడం. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక 17 లక్ష్యాలు పెట్టుకున్నది. ఈ లక్ష్యాలు చదువుకుంటే కొన్ని మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. ఆ తర్వాత ఉన్నటువంటి ఏరియా విపత్తుల నిర్వహణ, విపత్తుల విశేషాలు, నియంత్రణ మరియు ఉపశమన వ్యూహాలు, విపత్తుల నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ మరియు GIS అనువర్తనం. సో ఇక్కడ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటాను విశ్లేషణ చేస్తుంది, డేటాను అరేంజ్ చేస్తుంది, డేటాను ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. దానికి సంబంధించిన రిమోట్ సెన్సింగ్, ఇది డేటాని గ్యాదర్ చేసేటువంటి ప్రక్రియ. ముఖ్యమైనటువంటి ఏరియా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ. ఇది RS అగర్వాల్ అనేటువంటి ఒక బుక్ చూడండి, చాలా డీటెయిల్గా దాంట్లో విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. దాంట్లో సెలెక్టెడ్ ఏరియాస్ మాత్రమే చదవండి. ఎవరైతే నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారో మీకు నచ్చిన ఏరియాస్, మీకు వచ్చిన ఏరియాస్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ ఉంటాయి. ఈ ఏరియాస్ పైన బిట్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత చివరి చాప్టర్ ఏంటంటే డేటా అనాలిసిస్, ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్, మీడియన్, మోడ్ అండ్ వేరియన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఒక డేటా విద్యార్థుల మార్కులు మనం విశ్లేషణ చేసినప్పుడు వారి సగటు మార్కులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి మీన్ అంక మధ్యమం, మీడియన్ మధ్యగతం, మోడ్ బాహుళకం, ఈ 3 కొలతలకు సంబంధించి గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా, వర్గీకృత దత్తాంశం, అవర్గీకృత దత్తాంశంకు సంబంధించి నేను ఎడ్యుకేషన్ పేపర్లో స్టాటిస్టిక్స్ చాప్టర్లో చాలా డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి ఆ చాప్టర్ మీరు చూసుకుంటే కొద్ది వరకు ఒక 10 నుంచి 15 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇక్కడ మనం చదువుకోవాల్సిన అంశాలు ఏంటంటే 4 కొలతలు ఉంటాయి. రేంజ్, క్వార్టల్ డీవియేషన్, యావరేజ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. ఈ రెండింటి మధ్యలో ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏంటంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ద్వారా ఒక తరగతిలోని మార్కులు లేకుంటే మనం తీసుకున్నటువంటి శాంపుల్ డేటా యావరేజ్ గురించి తెలుసుకోవచ్చు. ఆ యావరేజ్ నుంచి వైయక్తిక భేదాలు ఏ విధంగా ఉన్నాయి, డీవియేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే విధానమే వేరియన్స్ అని ఇచ్చారు మీకు సిలబస్లో. ఆ వేరియన్స్లో స్టాండర్డ్ డీవియేషన్ గురించి మీరు నేర్చుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. ఈ 10 యూనిట్లకు సంబంధించి మీకు ఇప్పటి నుంచి ఒక 50 days టైం ఉంది. నేను చెప్పినటువంటి అంశాలే కాకుండా ఈ జనరల్ స్టడీస్లో ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడండి. ఈ 10 యూనిట్లు ఒక్కొక్క యూనిట్కి సంబంధించి మీకు 50 hours టైం ఉంది. ఒక్కొక్క చాప్టర్ మీరు 5 రోజులు చదవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ 50 days మీరు ఇంట్లో ఉంటే చదవలేరు కాబట్టి ఒక స్టడీ హాల్లో కానీ ఒక లైబ్రరీలో కానీ కూర్చోండి. ఒకవేళ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే మార్నింగ్ 5 to 10 ఒక 5 hours, ఈవినింగ్ 5 to 10 ఒక 5 hours, రోజు 10 గంటలు చదవచ్చు. ఒకవేళ వర్కింగ్ చేయని వారు
మరి అన్ఎంప్లాయీస్ ఎవరైనా జాబ్కు రిజైన్ చేసిన వాళ్ళు, లీవ్ పెట్టుకున్న వాళ్ళు రోజుకు 15 అవర్స్ కూడా మీరు చదవచ్చు. కనుక ప్రతి యూనిట్కి ఒక 5 days టైం ఉంది, 50 hours టైం ఉంది కాబట్టి టైం యూటిలైజ్ చేసుకో. జాబ్ వచ్చేంత వరకు మీకు మంచి గైడెన్స్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ టీచర్ గ్రూప్స్లలో కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ ఎడ్యుకేషన్ అనేటువంటిది మీరు ఎంత చదివినా అర్థం కాకపోతే మెయిన్స్కు సంబంధించిన ఈ ఎడ్యుకేషన్ 300 మార్కులకు సంబంధించి ఉంటుంది. పేపర్ 2, పేపర్ 3. ఈ పేపర్ 2, పేపర్ 3 సంబంధించి దాదాపుగా ఒక 200 క్లాసెస్ ఉన్నాయి. దాదాపుగా ఒక 2000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. దీంతోపాటు అదనంగా నేను గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను. నేను చెప్పిన క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్కి సంబంధించిన ఈ 300 మార్కులు కూడా ఎక్కువ మార్కులు సాధిస్తారు. మీరు DYEO జాబ్ సాధిస్తారు. మీరు డిప్యూటీ ఈఓ జాబ్ సాధించాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.